అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాయలసీమ జిల్లాలో జరిగే పరిణామాల మీద గతంలో రాయలసీమ ప్రాంతం అభివృద్ధి జరగాలని ఇక మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు కంపల్సరీ అని గతంలో చేసినటువంటి ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు కాదంటూ కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి లా కళాశాలను అదేవిధంగా లోకాయుక్తను తరలించేటువంటి ప్రక్రియ ఉంది. మనతో మాట్లాడడానికి వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు కర్నూలు నుంచి తరలిపోతున్నటువంటి ఈ యొక్క లోకాయుక్తను ఎట్లా చూడాలి? లోకాయుక్త అలాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ రెండింటిని కూడా ఇక్కడి నుంచి తరలించాలనేటువంటి అఫిడవిట్ ఫైల్ చేస్తామన్నారు. దాన్ని అయితే మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే మేము దీంట్లో హైకోర్టులో వాళ్ళతో పాటు మేము అఫిడవిట్ ఫైల్ చేసి కర్నూలు జిల్లా తరఫున ఇక్కడి నుంచి పోకుండా చేస్తాం. అలాగే అన్ని రాజకీయ పార్టీలను కూడా అవసరమైతే కలుపుకొని దీని మీద రాజకీయ పోరాటం కూడా చేసి అవి తరలిపోకుండా ఉండేదానికి మేము ఎంతవరకు ఫైట్ చేయాలో అంతవరకు ఫైట్ చేస్తాం. ఏ స్థాయికైనా దీంట్లో పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా చెప్తున్నాం, రాయలసీమకు ముఖద్వారమైనటువంటి కర్నూలుకు వచ్చినటువంటి సువర్ణ అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇటువంటి అవకాశాన్ని మీరు ప్రజలు ఓట్లేసి గెలిపించిన రుణం తీర్చుకోకుండా ఎవరైతే ప్రజలు ఓట్లేసినారో ఇవి తరలిపోతా చూస్తూ ఉండాలంటే ప్రజలు మిమ్మల్ని క్షమించరు. ఈరోజు ప్రజల ఆగ్రహానికి మీరు గురవుతారు. ప్రజలకు నమ్మక ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు. మీరు కూడా మీకు చిత్తశుద్ధి, రాయలసీమ వాసులం అనేటువంటి పౌరుషం కానీ ప్రేమ కానీ ఉంటే ఈ ప్రాంతం మీద మీరు కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఇవి ఇక్కడి నుంచి తరలిపోకుండా చేయడమే కాకుండా అలాగే ఏదైతే లా యూనివర్సిటీకి జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ వేసినారో లా యూనివర్సిటీ కూడా ఇక్కడ ప్రారంభించేలాగా ఈ వెనుకబడినటువంటి రాయలసీమను అటు న్యాయపరంగా అంటే న్యాయ రాజధాని అయితే ఏదన్నాడో ఇవన్నీ పోకుండా చేసే దాంట్లో మీరు కూడా భాగస్వాములు కాకుంటే ప్రజల ఆగ్రహానికి గురవుతారు. మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లలో పుట్టగతులు ఉండవు అనేది గుర్తుపెట్టుకోమని చెప్తాను. అంటే యురేనియం తవ్వకాలకి గతంలో వైసీపీ ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. ఆ రకంగానే ఇక్కడ తవ్వకాలకు స్కోప్ ఉంది అని చెప్పేసి ఈరోజు టీడీపీ నాయకులు విమర్శిస్తారు. మీరేమంటారు? యురేనియం తవ్వకాలకు 2017లోనే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కు చెప్తే స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. 2017లో కొన్ని బోర్లు కూడా వేసినారు, దాదాపు 22 బోర్లు వేసినారు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు బోర్లు వేయడానికి వాళ్ళు సిద్ధమైనారు. దాన్ని ప్రాంత ప్రజలు అక్కడ జరిగేటువంటి నష్టాన్ని తెలుసు కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటుగా జిల్లా నాయకులుగా మేము అందరం కూడా వాళ్ళకు మద్దతు తెలుపుతున్నాము. యురేనియం తవ్వకాలనేటి దానికి మా పార్టీ పూర్తిగా వ్యతిరేకం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము యురేనియం తవ్వకాలను ఆపుతామని. యురేనియం తవ్వకాలు ఆపాలంటే అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయము. ఇది అమాయకులకు చెప్పినట్టు మాకు చెప్పాకండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మోడీ గారితో మాట్లాడి ఆపండి. లేదంటే ఈరోజు అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి మా రాష్ట్రంలో యురేనియం తవ్వకాలు ఆపండి, చేయొద్దని అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే నమ్ముతాం తప్ప ఇట్లా కళ్ళబొల్లి మాటలు చెప్పి సూపర్ 6 లాగా మోసం చేయాలని చూస్తే నమ్మేది లేదనేటువంటిది స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరు చెప్పండి, రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకంగా ఇక్కడ లా యూనివర్సిటీ పెట్టారు, హెచ్ఆర్సీ పెట్టారు, న్యాయరాజధాని చేస్తున్నారు, అది సాధ్యం కాలేదు. మరి ఇప్పుడు మరీ అవి తరలిపోతున్నాయి, ఏం చేయాలి? ఇప్పుడు న్యాయదాన్ని సాధ్యం కాలేదని మీరు ఎట్లా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి ఆయన వంతు ప్రయత్నం చేశారు. తెలుగుదేశంలో కోర్టులో పోయి లేనిపోని ప్రాబ్లమ్ని క్రియేట్ చేశారు. దాన్ని ఎవరు మాట్లాడరు. ఆయన తీసుకొచ్చిన ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కానీ లేకుంటే లోకాయుక్త కానీ ఇవన్నీ కూడా ఆయన ఇక్కడనే ఆయన చేతిలో పరిధిలో ఉన్నటువన్నీ చేయగలిగినాడు. హైకోర్టు రాయడానికే మొత్తం కోర్టు ఇవన్నీ 3 రాజధానుల మీద కోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి ఏం చేయలేకపోయినారు. ఇప్పుడు ఉండేదానిని కూడా పోగొట్టుకునే స్టేజ్లో ఉంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశానికి ఈ రాయలసీమ మీద ప్రేమ ఉంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం నాయకులందరినీ కూడా కోరేది ఒకటే, మీరు రాయలసీమ వాసులుగా ఈ కర్నూలు జిల్లా వాసులుగా మీరందరూ కూడా మనంతా ఓల్డ్ కర్నూలు జిల్లా వాసులమే. ఎప్పుడంటే నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా డివైడ్ అయిపోయింది. కానీ పాత కర్నూలు జిల్లా వాసులుగా
మనలో కనీసం ఈ కర్నూలు జిల్లాకు న్యాయం జరగాల, ఓల్డ్ జిల్లాకు న్యాయం జరగాలనే మీకు మనసులో ఉంటే మీరు అంతకుముందు మాట్లాడిన మాటలన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకొని ఈ కర్నూలు జిల్లాకు అన్యాయం జరగకుండా వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అవన్నీ కూడా ఇక్కడ నుంచి మార్చకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఇంకా వాళ్ళంతా చేత కాకుండా మేము మాట్లాడలేమనుకుంటే మనం ఏం చేయలేము అని. కానీ త్యాగం పేరుతో రాజధానిని వదులుకున్నారు. ఇప్పుడు మరి ఇక్కడ నుంచి సంస్థలు తరలిపోతుంటే రాజకీయ నాయకులు చిత్తశుద్ధిని ఎట్టు చూడాలి? అట్లా కాదండి. ఇప్పుడు అంతకుముందు అన్యాయం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే నాయకుడు కర్నూలు జిల్లాకు జరిగిన అన్యాయాన్ని ఎంతవరకు ఆ నష్టాన్ని పూడ్చలేము, ఎంతవరకు కొద్ది వరకైనా మనం న్యాయం చేస్తామనే ఉద్దేశంతో మనకు జ్యుడిషియల్ క్యాపిటల్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అప్పుడు కొన్ని ఇబ్బందులు అయిపోయినా కూడా ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పోకుండా చూడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది. కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా అందరూ కూడా అన్ని పార్టీల నాయకులు ఏకమై కర్నూలు జిల్లా నుంచి ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఎక్కడికి పోకుండా చూడాల్సిన బాధ్యత. నేను చాలామంది నాయకులు విజ్ఞప్తి చేస్తాను. అంతకుముందు నాయకులు ఉద్యమాలు మాట్లాడి రాయలసీమ గురించి మాట్లాడిన నాయకులు ఇవి తరలిపోతుంటే కనీసం ఒక మాట మాట్లాడలేకుండా ఉండారంటే మాత్రం ఎందుకు మౌనంగా ఉండారు అంటే మీకు ఎందుకు మౌనంగా ఉండారనేది ఒక్కసారి ఆ నాయకులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనలో ఏమాత్రం రాయలసీమ పౌరుషం ఏమున్నాయని కూడా ఇవి ఇక్కడ నుంచి పోకుండా చూడాల్సిన బాధ్యత ఈ కర్నూలు జిల్లా అన్ని పార్టీ చెందిన రాజకీయ నాయకుల మీద ఉంది. ఒకవేళ మీకు అది లేదు మాకు అనుకుంటే మనం అంతా ఏం చేయలేదు. మా సైడ్ నుంచి మేము వైఎస్ఆర్సీపీ నుంచి మేము ఏం చేయడానికంటే జిల్లాకు సంబంధించిన వరకు ఖచ్చితంగా ఆ ఇన్స్టిట్యూషన్స్ పోకుండా మేము ఏ విధంగామైన పోరాటాలు చేయడానికి అన్నిటికీ సిద్ధమై ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం. ప్రధానంగా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఏవైతే లా యూనివర్సిటీతో పాటు హెచ్ఆర్సీ అదేవిధంగా లోకాయుక్తులను తరలిపోకుండా ఉండేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నాం. ఆ వైపుగా ఇతర రాజకీయ పార్టీ నాయకులుగా చిత్తశుద్ధితో ప్రాంతాభివృద్ధికి పాటుపడాలని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.